జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ మీటింగ్ లో గందరగోళం నెలకొంది. మీటింగ్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఏకరువు పెట్టారు. 4 నెలలుగా జీహెచ్ఎంసీలో పనులు జరగడం లేదంటూ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జీహెచ్ఎంసీ వ్యవస్థ కుప్పకూలిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నేతల తీరును కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. జీహెచ్ఎంసీలోని సమస్యలను గతంలో ఎందుకు పరిష్కరించలేదంటూ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఇలా అవ్వడానికి కారణం అప్పటి మంత్రి కేటీఆర్ అంటూ ఆరోపించారు. మీ పోస్టర్లో ఇప్పుడు మీరు మాట్లాడే అవకాశం చేయాలి. మీరు ఇప్పుడు మీరు కాంగ్రెస్ కార్పొరేటర్ల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మేయర్ పోడియంను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు చుట్టుముట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో యాడ్స్ అన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకే ఇచ్చారంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు ఉండొద్దా అంటూ మేయర్ విజయలక్ష్మి ప్రశ్నించారు. మేము అందరు కార్పొరేటర్లు మాట్లాడినప్పుడు సైలెంట్ ఉన్నాం. మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మా బీఆర్ఎస్ వాళ్ళకు అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య రసాభాసగా కొంత నెలకొన్నట్లుగా తెలుస్తా ఉంది. అక్కడ వాతావరణం చూస్తే మరొక వైపు బీజేపీ కార్పొరేటర్లు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా అందరూ పోడియంను చుట్టుముట్టినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా కొనసాగుతుంది. దాదాపు 4 గంటలుగా కౌన్సిల్ సమావేశం అయితే కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలోని అనేక సమస్యల మీద ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు ప్రధానంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ అప్పుల ఊబిలో వెళ్ళిపోవడానికి, జీహెచ్ఎంసీ ఇలాంటి పరిస్థితి రావడానికి గత ప్రభుత్వమే కారణం అంటూ ఏదైతే కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఏదైతే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు అదేవిధంగా కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య కూడా ఒకంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటు మేయర్ పోడియం దగ్గరికి వెళ్లేసి ఒకంత కాసేపు నిరసన కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు సమావేశం గురించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ డిప్యూటీ మేయర్, కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడతాము. చెప్పండి, ఓవైపు మీరేమో మీకు అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం అయినటువంటి పరిస్థితి, అసలు ఏం జరుగుతుంది ఏంటి కౌన్సిల్లో? వాస్తవంగా ఈరోజు కౌన్సిల్లో గతంలో 9.5 సంవత్సరాలని డిప్యూటీ మేయర్గా ఉన్న చూశాను, కార్పొరేటర్గా చూశాను. ఒక బడ్జెట్లో ప్రభుత్వ సమస్యలు వేరే చిన్న చిన్న సమస్యలు, ఆర్టీసీ సమస్య కానీ వేరే సమస్యలకు జీహెచ్ఎంసీ నుంచి వాళ్లకు ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి ఉండే. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చూసాము, జీహెచ్ఎంసీ మొత్తం అప్పుల ఊబిలో కూలుకుపోతూ పోయింది. దాదాపు 6,000 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ అప్పులలో పోయింది. దాని తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 1,100 కోట్లు జీహెచ్ఎంసీకి మొట్టమొదటిసారి జీహెచ్ఎంసీ చరిత్రలో, బల్దియా చరిత్రలో ఎంసీహెచ్ నుంచి 2009లో జీహెచ్ఎంసీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ చరిత్రలో మొదటిసారిగా ఒక రాష్ట్ర బడ్జెట్ నుంచి 1,100 కోట్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ప్రభుత్వాన్ని. అయితే ఈరోజు కౌన్సిల్ లోపల చూసుకుంటే చాలా బాధాకరమైన విషయం, తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేని వారు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయని వాళ్ళు, ఒక బీజేపీ సభ్యుడు హోర్డింగ్ల పైన మాట్లాడుతూ కొన్ని సమస్యలు, ఆంధ్ర ప్రాంతం చెందిన సమస్యలు మొత్తం దాన్ని క్యాప్చర్ చేసుకుని తెలంగాణలో ఉపాధి కోల్పోతున్నాం. కొంతమంది గత పాలకుల పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలన వాళ్ళ షేర్లు పెట్టుకొని, గతంలో మంత్రులు వాళ్ళ షేర్లు పెట్టుకొని, గతంలో మంత్రులు దోపిడీ వ్యవస్థ చేశారు హోర్డింగ్స్ దగ్గర అని చెప్పి బాధపడుకున్న బీజేపీ సభ్యుడు ఒకరు దాన్ని ప్రశ్నిస్తూ, వెంటనే ఈ హోర్డింగ్ ఒకటే కంపెనీకి, ఈ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ ఏదైతే ఉన్నాయో 1-2 కంపెనీలకు ఎట్లొస్తున్నాయి, దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి గట్టిగా మాట్లాడినప్పుడు వెంటనే బీఆర్ఎస్ సభ్యులు వేసేసి, ఎందుకంటే వాళ్ళ షేర్లు, వాళ్ళ యొక్క అధిష్టానం యొక్క, ఆ పార్టీ అధిష్టానంలో ఉన్న కొంత మాజీ మంత్రుల యొక్క షేర్లు, మాజీ ఎమ్మెల్సీల యొక్క, ప్రెసిడెంట్ ఎమ్మెల్సీల యొక్క షేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెంటనే దానిపైన గొడవ చేయడం బాధాకర విషయం. అయితే దాంట్లో ఆంధ్ర ప్రాంతీయులు అనగానే వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేయటం అంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తన మూలాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ కోసం పోరాటం చేసే 1,100 మంది త్యాగాలను మర్చిపోయి ఈరోజు మీరు ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడొద్దని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం.
చెప్పండి, ఇదిలా ఉంటే ఏదైతే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారినటువంటి కార్పొరేటర్లు ప్రధానంగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి, అందులో భాగంగా మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తూ కొంతమంది కార్పొరేటర్లు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? వాళ్ళు ఏం టార్గెట్ చేసినా ఏం చేసినా సూర్యుడిని చూసి ఉమ్మేసినట్టే. ఎందుకంటే మేము అక్కడ ప్రజాస్వామ్యం లేదని, నియంత వ్యవస్థ అని, ఒక గడి వ్యవస్థ అని చెప్పి ఈరోజు మేము, నాతో పాటు ఉన్న బహుజన కార్పొరేటర్లు అందరూ కూడా, ఉద్యమం చేసిన ఉద్యమ కార్పొరేటర్లు అందరూ కూడా బయటకు వచ్చి ప్రజాపాలన వైపు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, సేవ చేయాలి, ప్రజల గొంతై మాట్లాడాలని చెప్పి ఈరోజు పార్టీ వీడియో వచ్చాం. కానీ వాళ్ళు మా మీద ఏ టార్గెట్ చేసినా కూడా ఎటువంటి మేము వెనక తగ్గేది లేదు. ప్రజల పక్షాన్ని నిలబడతాం. తప్పకుండా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో ఉన్నత స్థాయి తీసుకుపోవడంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే ఇటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్ల చర్చలతో ప్రధానంగా ఏదైతే ఇటు కౌన్సిల్ సమావేశం అయితే ఒకంత రసాబసగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కౌన్సిల్ సమావేశాన్ని కొనసాగిస్తాము. హైదరాబాద్ నగరంలోని ప్రతి సమస్యను కూడా ఇక్కడే చర్చించి తీరుతామని కూడా చెప్తున్నారు. మరోవైపు మేయర్ విజయలక్ష్మి కూడా ఇటు అధికారుల తీరు మీద ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించట్లేదు, అవినీతి పూర్వంగా ఉన్నటువంటి అధికారులు ఏవైతే ఉన్నారో వారు వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి, వారి శాఖలకు బదిలీ చేయాలంటూ కూడా ఇప్పటికే మేయర్ కూడా ఈ కౌన్సిల్ సమావేశాల్లో కమిషనర్ ఆదేశించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఇందులో ఉన్నారు కాబట్టి సో వారు కూడా ఈ సమావేశానికి వచ్చారు. వారు కూడా ప్రధానంగా ఇందులో చెప్తున్నారు అధికారులు ప్రోటోకాల్ పాటించట్లేదు. కొంతమంది అధికారులు డీసీలకు కానీ, ఏఎంసీలకు కానివ్వండి, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫోన్ చేస్తే కనీసం తమ ఫోన్లను కూడా ఎత్తట్లేదంటూ కూడా ఇటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కానివ్వండి, అలాగే ఇప్పుడు గాంధీ లాంటి ఎమ్మెల్యేలు కూడా తమ సమస్యలను కౌన్సిల్లో తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మాత్రము రసాబసగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి.